హాయ్ ఆల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అలంకారములు. అలంకారములు 2 రకములు: శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు 3 రకములు: అనుప్రాసము, యమకం, ముక్తపదగ్రస్తము. అనుప్రాసములు 4 రకములు: వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము. అర్థాలంకారాలు 8 రకములు: ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, అర్ధాంతరన్యాసాలంకారం, శ్లేషాలంకారం, అతిశయోక్తి అలంకారం, స్వభావోక్తి అలంకారం, వ్యాజ్యస్థుతి అలంకారం. అనుప్రాసము ఒక అక్షరము కానీ పదము కానీ మరలా వచ్చుటను అనుప్రాసము అంటారు. ఇవి 4 రకాలు. 1 వృత్యానుప్రాసాలంకారం. 1 కానీ అంతకంటే ఎక్కువ వర్ణాలు కానీ పలుమార్లు మరలా వచ్చుటను వృత్యానుప్రాసాలంకారము అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. వీరు పొమ్మను వారు గారు పొగబెట్టువారు. ఈ వాక్యంలో రు 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 అనేది రిపీటెడ్గా వచ్చింది. ఇచ్చిన వాక్యంలో ఒక అక్షరం కానీ ఒక వర్ణం కానీ రిపీటెడ్గా వస్తూ ఉంటే అది వచ్చేసి ఆ వృత్యానుప్రాసాలంకారము అవుతుంది. ఇరులే కురులయి జురులయి పరుగులెత్తి. ఇక్కడ నేను చూడండి ఈ వాక్యంలో రిపీటెడ్ అయినటి రెడ్ మార్క్తో రౌండ్ చేశాను. ఇవి రిపీటెడ్గా వచ్చాయి. సో అందుకు ఇది వృత్యానుప్రాసాలంకారము. ఎగ్జాంపుల్: ఆ మర్రి తొర్రలో జర్రి ఉన్నది. రీ రీ రిపీటెడ్గా వచ్చాయండి. ఇంకొక ఎగ్జాంపుల్: స్వాతంత్ర కాంక్ష ఇప్పుడు శాఖోపశాఖలుగా పుంకములుగా ప్రాకుచున్నది. ఇక్కడ చూడండి ఖా 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 రిపీటెడ్గా వచ్చాయి కదా. సో వృత్యానుప్రాసాలంకారం. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి చేకానుప్రాసాలంకారము. 2 అక్షరములు వెంటనే పునరుక్తం కావడంను చేకానుప్రాసాలంకారం అంటారు. వాటికి అర్థభేదం ఉండవలెను. అంటే 2 లెటర్స్ రిపీటెడ్గా వస్తాయి, బట్ వాటికి మీనింగ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. సుందర దరహాసము. ఇక్కడ సుందర అంటే అందమైన అని మీనింగ్, ఇక్కడ దరహాసము అంటే నవ్వు అని. సో ఇచ్చిన వాక్యంలో వెంటనే ఈ 2 లెటర్స్ అనేవి రిపీటెడ్ అయ్యాయి, బట్ కాకపోతే వీటి మధ్య మీనింగ్ డిఫరెన్స్ అనేది ఉంది కదా. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని చేకానుప్రాసాలంకారం అంటారండి. ఈ రకముల వాక్యాలను చేకానుప్రాసాలంకారం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అనాథ నాథ నందన నీకు వందనం. ఇక్కడ నాద అనేది స్వామిని వ్యక్తపరుస్తుంది. నందన అంటే స్వామి నీకు నా వందనాలు అన్నట్లు వస్తుందండి మీనింగ్. ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా. ఇంకొకటి లాటానుప్రాసము. శబ్ద అర్థ భేదం లేకుండా కేవలం తాత్పర్య భేదంతో ఒకే మాట 2 సార్లు రావడంను లాటానుప్రాసాలంకారము అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. శ్రీనాథు వర్ణించు జిహ్వ. శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే వెంటనే జిహ్వ అనే పదాలు రిపీటెడ్గా వచ్చాయి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే శ్రీనాథుడు అంటే ఆ దేవదేవుడు శ్రీనాథుడిని వర్ణించు చెప్పే వాక్యములు మన నోటితో చెప్తాము కదండి. ఆ శ్రీనాథుని వర్ణించే నాలుక చాలా గొప్పది. నాలుకే కానీ ఆ వర్ణించే నాలుక చాలా గొప్పది అని చెప్పబడుతుంది ఈ వాక్యంలో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. కమలాక్షు నర్చించు కరములు అంటే ఆ కమలనయుడు నీ అర్చించే కరములు అంటే ఆ విష్ణువును అర్చించే ఆ చేతులు మహా గొప్ప చేతులు. అంటే వాటికి ఒక ఏమంటారు స్పెసిఫిక్ రీజన్ ఉంది కదండి. అంటే నార్మల్ చేతులు, బట్ కాకపోతే దేవుణ్ణి అర్చించే చేతులు చాలా గొప్ప చేతులు అని చెప్తున్నాడు ఈ వాక్యంలో. ఇంకొకటి అంత్యానుప్రాసాలంకారం. పాదాల వాక్యముల
చరణాల చివరలో వర్ణములు పునరుక్తం కావడంను అంత్యానుప్రాసాలంకారం అంటారు. అంటే మనం ఒక పద్యం తీసుకున్నా, ఒక సెంటెన్స్ తీసుకున్నా, అందులో ఎండింగ్లో వచ్చే లెటర్స్ని సేమ్ ఉంటే అంత్యానుప్రాసాలంకారం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. భాస్కర్ రావు బడికి రావు, ఎందుకు రావు, లెక్కలు రావు. లాస్ట్లో చూడండి, అన్నీ రావు 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 అని రిపీటెడ్గా వచ్చాయి కదా. ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది. ఇచ్చిన 2 వాక్యాలలో చివరలో స్తుంది స్తుంది అనే లెటర్స్ రిపీటెడ్గా వచ్చాయి కదండి, అక్షరాలు. ఈ టైప్ని ఇది అంత్యానుప్రాసాలంకారం. అర్థమైందా అండి? ఓకే, నెక్స్ట్ చెప్పుకుందాం.